ఓ పక్కన ఇన్నోవేషన్, కొత్త రకం వైపు వెళ్ళాలి, ఇంకో పక్కన ట్రెడిషన్, పాత పద్ధతులు పట్టించాలి. నేను ఇంజనీర్ అవ్వనా, డాక్టర్ని అవ్వాలా, పాత పద్ధతి ప్రకారం వ్యవసాయం చేయనా, పాత ప్రకారం గౌరవించాలా, ఎలా ఉండాలని మనసు ఒక పక్క లాగుతూ ఉంటుంది. ఇంకో పక్క నేను ఎందుకు సోషల్ మీడియా వైపు వెళ్ళకూడదు, నేను ఎందుకు కొత్తగా ఉండకూడదు, నేను ఎందుకు ఇన్ఫ్లుయెన్షియల్ మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్ కాకూడదు, నాకు ఎవడో కావాలా తోడు, నా ఉద్యోగం నేనెందుకు చేసుకోకూడదు, నేనెందుకు స్విగ్గీ బాయ్ అవ్వకూడదు, నేనెందుకు ర్యాపిడో జరుపుకోకూడదు, నేనెందుకు నా సొంత క్యాటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. వీఆర్ కన్ఫ్యూజ్డ్, ఎటు వెళ్ళాలి అని కన్ఫ్యూజ్డ్. నా ఆన్సర్ ఒకటే, మీ మనసు ఎటు చెప్తే అటు వెళ్ళండి, మీ మనసు ఎటు చెప్తే అటు వెళ్ళండి. నేను అందుకు ఉదాహరణ ఇక్కడ, నేను జీవితంలో హైట్స్ ఆఫ్ హిమాలయాస్ చూశాను, డెప్త్ ఆఫ్ పెసిఫిక్ చూశాను, అష్ట కష్టాలు అనుభవించిన రోజులున్నాయి, అష్టైశ్వర్యాలు అనుభవించిన రోజులున్నాయి. చెదరనిది నా మొహం మీద చిరునవ్వు, నా గుండెల్లోని విశ్వాసం మాత్రమే. మిగతావన్నీ ఏమైనా పర్వాలా మనకి, ఆ రెండు మాత్రం చెదరవు, ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నేను మనసు ఏం చెప్తే అది చేశా. 3 సూపర్ హిట్ సినిమాలు లాక్ చేశాను. మీ అందరిలో కొంతమంది తెలుసుండొచ్చు. ముద్దమందారం, 4 స్తంభాలాట, 2 జేళ్ల సీత. హీరోగా యాక్ట్ చేస్తే రోజుకి పోస్ట్ మ్యాన్ 500 ప్రేమలేఖలు మా ఇంటికి తెచ్చి ఇచ్చేవాడు, తిట్టుకునేవాడు రోజు. అలాంటి సమయాల్లో వదిలేసి నేను CA చార్టెడ్ అకౌంటెన్సీ చదువుకున్నాను, వదిలేసాను మొత్తం. CA అయిపోయిన తర్వాత ఇందాక రామ్ చెప్పినట్టు తెలుగులో ఫస్ట్ సీరియల్ 25 ఏళ్ల వయసులో తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ నేను. ఇవాళ 15,000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. మీరంతా ఇష్టపడే ఎంతోమంది ఆర్టిస్టులు మా సంస్థ నుంచి వచ్చిన వాళ్ళే నా పక్కన యాక్ట్ చేసి నా డైరెక్షన్లో యాక్ట్ చేస్తున్నాడు. సుమ నేనే పరిచయం చేశా, ఈటీవీ ప్రభాకర్ నా దగ్గర మొదలెట్టాడు, శ్రీనివాసరెడ్డి, ఉత్తేజు, ధర్మారావు సుబ్రహ్మణ్యం, లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. నేను ఇక్కడ నా గొప్పగా చెప్పట్లా, గుండెలో ధైర్యం ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడానికి నేనే ఉదాహరణ చెప్తున్నాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్